చైనాలో భారీ ఆయుధ ప్రదర్శన జరిగింది. చూడటానికి కూడా కన్నుల పండుగగానైతే భారీ ఆయుధ ప్రదర్శన, అత్యాధునిక ఆయుధాలతో ఈ ప్రదర్శన చైనా ప్రదర్శించడం జరిగింది. చైనా అంటేనే తెలుసు, టెక్నాలజీలో ముందర ఉంటుంది చైనా ఎప్పుడైనా కానీ. అలాంటి చైనాలో ఇలాంటి ఆయుధ ప్రదర్శన, అది కూడా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న ఆయుధ ప్రదర్శన కూడా కన్నుల పండుగగా జరిగింది. అయితే దీంట్లో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి ఇప్పటికీ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ అధునాతన యుద్ధ విమానాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని కానీ, యుద్ధ క్షిపణులను కానీ, వీటన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులను చైనానైతే ప్రదర్శన చేసింది. ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని దీంట్లో ప్రదర్శించింది చైనా. అయితే తన బలాన్ని చూపించేందుకు హై ప్రొఫైల్ ఆయుధాలను కూడా ఇందులో ప్రదర్శించడం జరిగింది. దీనికి ఈ వేడుకకి జిన్పింగ్, పుతిన్, కిమ్ సహా ఇక 26 దేశాల నేతలు హాజరయ్యారు. ఎందుకంటే చైనా అధునాతన యుద్ధ విమానాలను కానీ, ఎలక్ట్రానిక్ క్షిపణులు కానీ, తన దగ్గర ఉన్నటువంటి అధునాతన పరికరాలు, యుద్ధాల్లో ఉపయోగించే ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ప్రదర్శించింది. చైనా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అధునాతన టెక్నాలజీ ఇవన్నీ తెలుసుకునేందుకు ఇంకా ఇన్వైట్ చేయటము జరిగింది. అవన్నీ తెలుసుకోవడానికి కూడా మిగిలిన 26 దేశాల నేతలు కూడా హాజరయ్యారు. దీంట్లో జిన్పింగ్, పుతిన్, కిమ్ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. వావ్, చూడటానికే వావ్ అనిపించేలా కూడా చైనా నూతన టెక్నాలజీతో రూపొందిన యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. ఇది చూసిన ఇతర దేశాల అధినేతలు కూడా ఇదే విధంగా ఫీల్ అయ్యారు. రష్యా నుంచి పుతిన్, అదేవిధంగా ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ వీళ్ళు కూడా రావటం జరిగింది. వీరితో పాటు 26 దేశాల నేతలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా హాజరయ్యారు. చైనాలో మొట్టమొదటిసారిగా ఇలా ఆధునిక టెక్నాలజీతో రూపొందిన మిషనరీని యుద్ధ సామాగ్రిని ప్రదర్శించడం జరిగింది. దీంట్లో యుద్ధానికి సంబంధించి యుద్ధ హెలికాప్టర్లు కానీ, మరోవైపు ఎలక్ట్రానిక్ క్షిపణులు కానివ్వండి, ఇంకా అత్యంత నూతన టెక్నాలజీతో. ఎందుకంటే చైనా అంటే ఇలాంటి పరికరాలు తయారు చేయడం, ఒక చిన్న వస్తువు తయారు చేయడం దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు కూడా చైనా ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది చైనా. అలాంటి చైనా ఇలాంటి యుద్ధ పరికరాల గురించి మనం ప్రత్యేకంగా కూడా చెప్పనక్కర్లేదు. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో అన్ని దేశాల కంటే కూడా ముందర ఉంటుంది. అలాంటి చైనా ఇప్పుడు ప్రదర్శన చేసింది యుద్ధ సామాగ్రిని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలని ప్రదర్శన నిర్వహించింది. ఇది చూసిన వారందరూ కూడా మరలా కూడా ఇంకొకసారి చూస్తే బాగుండు అనే విధంగా కూడా కొత్త కొత్త పరికరాలు, అనేక యుద్ధ సామాగ్రి, క్షిపణులు, భారీ ఆయుధాలు ఇటువంటివన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధం జరిగి ఇప్పటికి జపాన్పై విజయం సాధించి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చైనా ఈ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో తొలిసారిగా కూడా అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులు, మనందరికీ కూడా తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే చైనా చిన్న చిన్న అవసరాల నుంచి పెద్ద పెద్ద అవసరాల వరకు ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని ముందుగానే పసిగట్టి టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎకనామికల్గా మిగిలిన దేశాల కంటే కూడా తక్కువ కాస్ట్కే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేలాగా కూడా చైనా ముందుంటుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా చైనా నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి. అలాంటిది అధునాతన టెక్నాలజీతో తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రిని, యుద్ధ క్షిపణులను, యుద్ధ విమానాలను, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని ప్రదర్శించడం జరిగింది చైనా. అయితే తన బలాన్ని చూపించేందుకు హై ప్రొఫైల్ ఆయుధాలను కూడా ఇందులో ప్రదర్శించింది. మొత్తం కూడా మనం చూస్తున్నాం ఒక హై ప్రొఫైల్ ఆయుధాలు. మనకి ఆ విజువల్స్ ఎలా ఉన్నాయంటే మన హాలీవుడ్ మూవీలో చూసే విజువల్స్ లాగా కూడా మనకి కనిపిస్తున్నాయి. కొత్త కొత్త పరికరాలు, కొత్త కొత్త యుద్ధ ఆయుధాలు అనేవి కూడా దీంట్లో మనకి దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూడటానికి కన్నుల పండుగగా కూడా 2 కళ్ళు చాలనట్లుగా కూడా ఈ ప్రదర్శన నిర్వహించారు.